అరే ఇదేం మావయ్య పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆ? ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్కి వెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో, నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుందనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. నోట్లో కిళ్ళి ఊసేయండి. కత్తులు పక్కన పడేయండి. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్, శోభన్ బాబులా ఉన్నాడు కదా. ఫోటోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. పెళ్లి కొడుకు వస్తాడన్న, పెళ్లి కొడుకు తండ్రి వచ్చినే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి. అమ్మా విజు, అమ్మా అమ్మా విజు. అమ్మా నీ అబ్బా టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? ఆ. జీవితకాలం లేటరా? ఎందుకంటే టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ఠాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ఠాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చింది నేను, ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్మహల్ ని, చెదలబట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే. ఇది అంతే. వయసు పెరిగిందని, సొగసు తరిగిందని పెళ్ళెవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. ఏంట్రా తీసుకొచ్చేది? కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నే వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? ఏ నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. రేయ్ అన్న, బాబ్జీ రైట్ హ్యాండ్ రా. నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్నా, వేసేద్దాం అయిని. ఆగు. మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ రండి. నేనొక్కడినే, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో. 20 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. జంప్. అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపుకి వెళ్ళడం తప్పు కదా. దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? బాబ్జీ పేరు వాడా. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ అయిందంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతా బాబ్జీ కదా. అవును. పద ఆడింటికి వెళ్దాం. వద్దు. నిప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం. పద. హాయ్ మ్యాన్. ఎవరు కావాలి? బాబ్జీ. అన్న సెటిల్మెంట్ లో ఉన్నాడు, వెయిట్ చేయండి. ఓకే. మేమే 4G 420 ఫాల్తు కాలము మా స్థలాన్ని కబ్జా చేస్తారా? నా పేరుని గాని ప్రాపర్టీని గాని టచ్ చేస్తే చంపేస్తా. ఏంట్రా? ఆ అమ్మాయిని చూసావా? గుళ్ళోకి వెళ్తే భక్తితో ఉండాలి, గోండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలరా. ఇక్కడికి వచ్చే అమ్మాయిలంటావేంట్రా? తిప్పరా రే. బాగుంది మావయ్య, నా కోసమే అన్నట్టుంది. రే అది కాదు మావయ్య, ఈ అమ్మాయిని నేను వర్కౌట్ చేశాను అనుకో, ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మనం ఇక్కడికి రావకర్లా, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా.